శ్రీ గురుభ్యో నమః. శ్రీ ధన్వంతరే నమః. హాయ్ టు ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుకున్న మొక్క పేరు తిప్పతీగ అండి. ఈ యొక్క తిప్పతీగ వల్ల యూజెస్ ఏంటంటే, ఈ యొక్క తిప్పతీగ మన శరీరానికి చాలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆయుర్వేదిక్ సంబంధించి ఈ యొక్క తిప్పతీగను ఇంకో భాష ఏమి అంటే, దీన్ని అమృత అని కూడా అంటారు, గుడుచి అని కూడా అంటారు, గిల్లై అని కూడా అంటారు ఈ మొక్క పేరు. అట్లాగే ఈ యొక్క తిప్పతీగకు సంబంధించి దీన్ని ఒక పౌడర్ రూపంగా తీసుకుంటారు, అట్లాగే దీని రసం రూపంగా కూడా తీసుకుంటారు, అట్లాగే దీన్ని ఒక క్యాప్సూల్స్ లాగా కూడా తీసుకుంటారు. అట్లాగే ఈ యొక్క మొక్కకి సంబంధించి దీని ఒక ఆకులే కానీ, దీని తీగనే కానీ, అట్లాగే దీని ఒక వేర్లు కూడా ఉపయోగపడుతున్నాయి. అట్లాగే ఈ యొక్క చెట్టుకు సంబంధించి ఈ యొక్క తిప్పతీగ ఏదైతే మనకి శరీరంకి సంబంధించిన ఒక దీంట్లో ఎంజైమ్స్ ఏమి అంటే టీనోస్పోరిన్, అట్లాగే టీనోస్పోరైడ్, అట్లాగే కార్డిస్పోరైడ్, కార్డిఫాయిల్ అనే ఒక ఎంజైమ్స్ ఇందులో ఉంటాయి. దానివల్ల అనేక రోగాలను ఇది నయం చేస్తుంది. దీనికి సంబంధించిన ఈ యొక్క తిప్పతీగ వాడడం వలన ఏ రోగాలు శరీరంలో నుంచి తొలగిపోతాయో చెప్తాను. ఈ యొక్క తిప్పతీగ వాడడం వల్ల మనకి ఎన్నో రకాలకు సంబంధించి క్రానిక్ డిసీజెస్ అంటారు కదా, అవి కూడా క్యూర్ అవుతాయి. అట్లాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది. అట్లాగే కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కూడా క్యూర్ చేస్తుంది. అట్లాగే ఎవరికైతే మధుమేహం అంటారు కదా, డయాబెటీస్, అది కూడా క్యూర్ అయిపోతుంది. మనకి సంబంధించి ఆస్తమా అంటారు కదా, ఆస్తమా కూడా క్యూర్ చేస్తుంది. అట్లాగే దగ్గు, జ్వరాలు, సర్ది ఉన్నా కూడా అది క్యూర్ చేస్తుంది. అట్లాగే స్కిన్ ర్యాషెస్ అంటారు కదా, స్కిన్ ర్యాషెస్ కూడా క్యూర్ చేస్తుంది. అట్లాగే ఈ యొక్క యూజ్ చేయడం వల్ల ఈ తిప్పతీగ ఎవరికైతే యూరినరీ బ్లాడర్లో సంబంధించి ఒక స్టోన్స్ ఉంటాయో అవి కూడా క్లీన్ చేస్తుంది. అట్లాగే అల్సర్ ఎవరికైతే ఏమంటారు, యురేత్రా అంటారు, ఒక స్త్రీలకు సంబంధించి, గర్భానికి సంబంధించి అందులో ఎక్కడైతే అల్సర్ ఉంటుందో అది కూడా క్యూర్ చేస్తుంది. ఎవరికైతే స్కిన్ ఏమంటారు, లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారు కదా, లివర్ పెరుగుతూ వాపు అంటారు, అది కూడా క్యూర్ చేస్తుంది. అట్లాగే స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అయినా కూడా అది కూడా క్యూర్ చేస్తుంది. అట్లాగే దీని ఒక సంబంధించి ఈ యొక్క తిప్పతీగకు సంబంధించి వాడడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క తిప్పతీగను ఎప్పుడైతే మీరు పొద్దున పరిగడుపున ఒక 4 లేదా 5 ఆకులను రసం తీసి 15 నిమిషాల ముందు లేదా అర్ధగంట ముందు మీరు భోజనం చేసే ముందు ఈ యొక్క తిప్పతీగ రసాన్ని కానీ, ఈ యొక్క ఆకులను కానీ, నవ్వులి కానీ మింగినట్లయితే ఈ యొక్క శరీరానికి సంబంధించి ఇన్ని వ్యాధులను అది మాయంగా చేస్తుంది, ఇన్ని రోగాలను అది క్యూర్ చేస్తుంది. ఈ యొక్క తిప్పతీగ వల్ల ఎన్ని యూజెస్ అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఈ యొక్క అమృతంలాగా మానవునికి ఇది అమృతంలాగా యూజ్ అవుతుంది. యూజ్ చేసుకొని దీని ఒక ఫలితం పొందండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఫాలో మీ.